బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకి మంత్రి కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు నాగబాబు తొలుత ఎమ్మెల్సీ అవుతారని స్పష్టం చేశారు. మంత్రి అనేది తర్వాత ముచ్చట అని పేర్కొన్నారు. నాగబాబు పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి రాజ్యసభకు పంపాలని అనుకున్నామని, కానీ కుదరలేదని, దాంతో ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నామని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులతో నాగబాబు తిట్టించుకున్నారని, జనసేన కోసం చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారని చెప్పారు. కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదని, కానీ ఆయన పనితీరు నచ్చడంతోనే మంత్రి పదవి ఇచ్చామని చెప్పారు. రాజకీయాల్లో కేవలం పనితీరు ప్రామాణికం కావాలని, కులం కాదన్నారు పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్ తొలి నుంచి పార్టీ కోసం పనిచేశారని, ప్రతిభ చూసే వారికి పదవులు ఇచ్చామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. రైట్ పవన్, ఈ రోజు మంగళగిరి జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో ముచ్చటించారు. మీడియాతో చర్చా సమయంలో సోదరుడైన నాగబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులను గుర్తించిన క్రమంలోనే ఈ పదవులు ఇస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. నాగబాబు తన సోదరుడుగా కేబినెట్ లో అవకాశం ఇవ్వటం లేదు. కష్టకాలంలో నాతో పాటు సమానంగా నాగబాబు కూడా పార్టీ కోసం పనిచేశారు. ఎందుకంటే జనసేన కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కి వెన్నుదన్నులుగా ఉంటూ నాగబాబు పనిచేశారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు నా సోదరుడు కాకపోయినా సరే కాపు సామాజిక వర్గమా లేకపోతే ఇంకొక సామాజిక వర్గమా అన్న స్థానంలో ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశం ఇచ్చామనే తప్ప కులం చూసి కానీ మతం చూసి కానీ నేను ఎవరికి ఎటువంటి సముచిత స్థానం అయితే కల్పించట్లేదు. ఎందుకంటే కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియనప్పటికీ ఈ రోజుకి కందుల దుర్గేష్ కు జనసేనలో సముచిత స్థానం అయితే కల్పించాను. అదే విధంగా నాదెండ్ల మనోహర్ కూడా నాతో ఎప్పటి నుంచో కలిసి పనిచేయడం వల్ల సముచిత స్థానం అనేది కల్పించడం జరిగింది. ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ ఇదికి అటు ఏ విషయానికైనా సరే నాతో పాటు కష్టకాలంలో కలిసి పనిచేశాడు కాబట్టి నాదెండ్ల మనోహర్ కు నేను ఎంతగానో వెన్నుదన్నుగా నిలబడ్డాను. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఎప్పుడు ఎస్టీ గానీ బీసీ నేత గానీ ఎప్పుడు అలా అయితే నేను చూడలేదు. ఇప్పటికీ ఎస్టీ గానీ బీసీ నేత గానీ ఎవరైనా సరే నాతో కలిసి పనిచేసి ఉంటే ఈ రోజున వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇచ్చేవాడినే గానీ ఎప్పటికీ వెనుకడుగైతే వేయని చెప్పడం అయితే పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. అదేవిధంగా అయితే వాసు ఒకటి చెప్పండి, ఎందుకంటే మొన్న చూసాం ఆల్రెడీ రాజ్యసభకు సంబంధించి 2 పేర్లని నామినేట్ చేయడంతో పాటుగా నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని స్వయంగా జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారనేది చూసాం. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఏంటంటే ముందుగా ఎమ్మెల్సీ అవుతారు, తర్వాత మంత్రి పదవి అనేది తర్వాత చూడాలి, ముందు ఎమ్మెల్సీగా తీసుకుంటామని చెప్పి కూడా ఆయన అన్నారు. అంటే రాజ్యసభ దక్కకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా తీసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా పవన్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఇంతకాలం ఇన్ని రోజులుగా నాగబాబుకు రాజ్యసభ నుంచి స్థానం అయితే కల్పిస్తామని చెప్పారు. కానీ ఎప్పుడైతే అతనికి స్థానం కల్పించట్లేదని చెప్పిన తర్వాత అతను పార్టీ నుంచి ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలిపారు. కానీ ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనుకుండి తన సోదరుడైన నాగబాబుకి ఏదో ఒక న్యాయం చేస్తారని ఇన్ని రోజుల నుంచి అయితే చూసుకుంటూ వచ్చారు. దానికి సంబంధించినటువంటి విధంగానే ఈ రోజున చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని బట్టి పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఏ వ్యక్తుల్ని సరే వదిలే ప్రసక్తి లేదని ఆ రోజున ఇచ్చిన మాట ప్రకారమే ఈ రోజుకి దాన్ని నిలబెట్టుకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మార్చిలో నాగబాబుకి ఎమ్మెల్సీ అవకాశాలు ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్సీ నుంచి డైరెక్ట్ గా కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పవన్.